వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. చాలా మందికి తెలియని చేదు నిజం. ప్రత్యక్ష కార్యాచరణ దినం నాడు కోల్కతాలో హిందువుల ఊచకోతకు పథకం వేసిన రాక్షసుడు ఈ సుహ్రవర్ది. పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత కూడా సిగ్గు లేకుండా భారత్లోనే తిష్టవేశాడు. ఎందుకు? ఆనాటి ఐబీ రిపోర్ట్ స్పష్టంగా చెప్తుంది. జిన్నా స్వయంగా సుహ్రవర్దితో అన్నాడు, నువ్వు పాకిస్తాన్ వెళ్లడం కంటే భారత్లోనే ఉండడం మేలు. ఇక్కడే ఉంటే పాకిస్తాన్ ప్రయోజనాలను బాగా కాపాడగలవు. దీంతో వాడు మళ్ళీ కోల్కతాకు వచ్చాడు. కానీ అప్పటికే కోల్కతా నిప్పుల కుంపటిలా ఉంది. ప్రజల ఆగ్రహం మిన్నంటింది. వాడి ప్రాణానికి ముప్పొచ్చింది. అత్యంత కుటిల బుద్ధి గల సుహ్రవర్ది అప్పుడు ఒక నీచమైన నాటకం మొదలుపెట్టాడు. తన స్వార్థం కోసం, భారత్లోని ముస్లింలను ఏకం చేయడం కోసం, జిన్నా పాకిస్తాన్కు ఊడిగం చేయడం కోసం. అందుకే వాడు గాంధీ భక్తుడి ముసుగు వేసుకున్నాడు. అప్పుడు గాంధీ కోల్కతాలోని బెలియాఘాటా అల్లర్ల ప్రాంతంలో శాంతి యాత్ర చేస్తున్నారు. 1946 ఆగస్టులో వాడు అవిభక్త బెంగాల్ ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ పదవిలో ఉండగానే కోల్కతాలో హిందువుల మారణ హోమానికి పథకం వేశాడు. స్వయంగా కొందరు ముస్లిం గుండాలను నడిపించాడు. హత్యల ప్లాన్ మొత్తం వాడే పర్యవేక్షించాడు. కోల్కతాలోని 24 పోలీస్ స్టేషన్లలో చాలా వరకు ముస్లిం ఎస్హెచ్ఓలను కూర్చోబెట్టాడు. కంట్రోల్ రూమ్ నుంచి స్వయంగా ఆపరేషన్ నడిపాడు. అందుకే తూర్పు బెంగాల్ హిందువులు వాడిని ఈనాటికి అసహ్యించుకుంటారు. నమ్మరు, ఇది నిజం అంటారు. ఈ హత్యాకాండ 1947 ఆగస్టు 14 వరకు సాగింది. చివరికి ప్రతీకారంతో హిందువులు చంపేస్తారనే భయంతో వాడు గాంధీ ఆశ్రమంలో తలదాచుకున్నాడు. చివరికి ఆ హంతకుడిని, హిందూ ద్రోహి కీర్తి కోసం భార్యను సైతం చంపుకున్న గాంధీయే వాడిని కాపాడాడు. హిందువుల రక్తంతో చేతులు తడిపిన వాడు పాకిస్తాన్ ఏజెంట్ గా భారత్లోనే ఉండి చివరికి గాంధీ చాటున ప్రాణాలు దక్కించుకున్నాడు. అలాంటి వాడి పేరు మీద ఆ రోడ్డు ఉండడం కాదు, చరిత్ర పుటలలో నల్లటి పేజీలు కేటాయించాలి. భవిష్యత్తు హిందువులకు వాడి నీచ చరిత్ర, వాడిని కాపాడిన వాడి చరిత్ర కూడా తెలియాలి. ఇప్పుడు ఆ రోడ్డుకు వాడి పేరు తీసేసి గోపాల్ పాటా పేరు పెట్టడం ఇది ప్రతీకారం కాదు, న్యాయం. అవునంటారా కాదంటారా? కామెంట్ చేయండి. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుందనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేతుగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము, మీకు తోచిన సహాయం చేయొచ్చు. అలాగే వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.